మనసిస్తావా పార్ట్ 7. డోర్ నాక్ చేసిన సౌండ్కి, కమిన్ అన్న శౌర్య మాటకి లోపలికి వచ్చిన ఆమె, సార్ పిలిచారంట అని అడిగింది వినయంగా. దాంతో తల తిప్పి ఆమె వైపు చూసిన అతను, ఆమె డ్రెస్ మొత్తం తడిసిపోయి ఒంటికి అతుక్కుపోవడంతో ఇబ్బంది పడుతూ చున్నీతో కవర్ చేయడానికి ట్రై చేస్తున్న ఆమెను చూసి 1 నిమిషం ఆలోచించి తల పక్కకి తిప్పుకొని, మిస్ రూపాలి, మీరు ఆఫీస్కి వచ్చిన టైం మీకు తెలుసా అని అడిగాడు సీరియస్గా. ఆ మాటకి అతనిని తినేసేలా కోపంగా చూస్తూ, సార్ నేను టైంకే వచ్చాను, కానీ మీ కార్ వల్లనే నాకు లేట్ అయ్యింది. హో ప్లీజ్, చిన్నపిల్లలాగా సాకులు చెప్పకు. రోజుకొక కొత్త సాకు చెప్తూ టైంపాస్ చేసే మీలాంటి వాళ్ళ కోసం కాదు ఇంత సంస్థని నేను నడుపుతుంది అన్నాడు కోపంగా. చేసిందంతా చేసి ఏం తెలియనట్టు, అసలేం జరిగినట్టు మళ్ళీ తననే బ్లేమ్ చేస్తున్న అతనిని చూసి కోపం వస్తుంటే, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితికి ఆమెకు డబ్బు చాలా అవసరం ఉంది. సో కానీ ఆ డబ్బు ఇచ్చేవాళ్ళు తనకంటూ ఎవరూ లేరు. అందుకే ఆఫీస్లో లోన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కాగా, ఇప్పుడు అతనికి ఎదురు చెప్పి పిచ్చి లేపితే తనకు ఇక్కడ కూడా ఒట్టి చేయి ఎదురవుతుందని సహనంగా ఉండాలి అని అనుకుంటూ, సారీ సార్, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని చెప్పింది కాన్ఫిడెంట్గా. నిన్న నీ వర్క్ కంప్లీట్ చేసే వెళ్ళావా? నిన్న నీ వర్క్ కంప్లీట్ చేసే వెళ్ళాను సార్. ఆమెలో కాన్ఫిడెన్స్ అతనిలో ఈగోని రెచ్చగొడుతుంటే, మరి నిన్న మేనేజర్ లీవ్లో ఉన్నాడని, ఆ వర్క్ కూడా నువ్వు చూడాలని నీకు మెసేజ్ ఫార్వర్డ్ చేశాను. మరి ఆ వర్క్ కూడా అయిపోయిందా అని అడిగాడు చైర్లో వెనక్కి వాలుతూ. ఏంటి అంది ఆశ్చర్యంగా. చెవులు కానీ వినబడడం లేదా అని అడిగాడు ఒక్కసారిగా టేబుల్ పైన ముందుకు వాలుతూ. కానీ సార్, ఆ వర్క్ నేనెలా చేస్తాను? ఎందుకు చేయవు? అది నాకు అర్జెంట్. పైగా నీకు శాలరీ ఇస్తున్నప్పుడు వర్క్ చేయించకుండా కూర్చోబెట్టలేను కదా అంటూ సైడ్ స్మైల్ ఇస్తూ అతనిని చూసి, ఇతను ఇంత శాడిస్ట్ ఏంటి అని కళ్ళు చిన్నవి చేసి చూస్తున్న ఆమె అయోమయంలో పడింది అని అర్థమై, ఏంటి ఏం మాట్లాడవు అంటే వర్క్ చేయలేదు అన్నమాట. కనీసం నేను ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అయినా చూసావా అని అడిగి, ఫోన్ కాల్స్తో బిజీ కదూ, కనీసం అప్పుడప్పుడైనా ఆఫీస్ వర్క్ కోసమైనా కాల్స్ ఆపేసి మెసేజెస్ చూడండి రూపాలి అని అన్నాడు కన్నింగా నవ్వుతూ. సారీ సార్, నేను నిజంగానే ఫోన్ చూడలేదు. సారీ చెప్తే నువ్వు చేసింది కరెక్ట్ అయిపోదు కాబట్టి, నిన్న వర్క్ పెండింగ్లో పెట్టినందుకు, ఈరోజు లేటుగా వచ్చినందుకు కానీ నీ శాలరీలో నుండి మనీ కట్ అవుతుంది. అది మాత్రమే కాదు, ఈరోజు లేట్ అయినా సరే నిన్నటి వర్క్తో సహా మొత్తం అయ్యాకే నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు. కానీ సార్, మా అమ్మ హాస్పిటల్లో, నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ అని కొద్దిగా గట్టిగా అరవడంతో కోపంతో అతని వైపు చూస్తున్న ఆమెకి గుండె మండిపోతుంది. ఇలాంటి మనసులేని రాయిని దేవుడు ఎలా మనిషిలా పుట్టించాడు? అవతల వాళ్ళ బాధ అనేదే ఇతనికి పట్టదా? కనీసం దాని గురించి ఆలోచించకుండా నేను ఏమైనా సాకులు చెప్పి వర్క్ చేయడానికి తప్పించుకుంటున్నాను అనుకుంటున్నాడా అనుకుంటూ ఉండగా, ఆమె చూపుల్లో కనబడుతున్న భావానికి, నన్ను తిట్టుకోవడానికి కాదు నీకు జాబ్ ఇచ్చింది, ఇంకా ఎందుకు ఇక్కడే నిలబడి టైం వేస్ట్ చేస్తూ, గో అండ్ డూ ది వర్క్ ఫాస్ట్ కోపంగా చెప్పడంతో కోపంగా చూపులతో కాల్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె. అదే ఆమె చూపుల్లోని ఆ మంటలే అతనికి నచ్చవు. అవే అతనిని ప్రతిసారి రెచ్చగొట్టే కారణాలు కాగా, ఇప్పుడు మళ్ళీ అలాంటి చూపులే ఆమె నుండి చూసి ఫ్రస్ట్రేట్ అవుతూ కోపంతో పిలికిడి బిగిస్తూ
తన కోపం వర్క్ మీద చూపించడానికి రెడీ అయ్యాడు. తన క్యాబిన్కి వెళ్ళవలసిన ఆమె మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఓ 5 మినిట్స్ అడిగి ఏవో పేపర్స్ తీసుకొని తన క్యాబిన్కి వెళ్ళి ఆ పేపర్స్లో ఏదో చేసి వాటితో పాటు ఇంకొన్ని కలిపి ఆ పేపర్స్కి పిన్ చేసి తిరిగి మళ్ళీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి వాటిని ఇచ్చేసి తన సీట్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమెను గమనిస్తూనే వర్క్ చేస్తున్న శౌర్య ఆమె ఇచ్చిన పేపర్స్తో పాటు ఇంకొన్ని ఫైల్ తీసుకొని మేనేజర్ తన దగ్గరికి రావడం గమనించాడు. అమ్మయ్య, ఒక పని అయిపోయింది. ఈయన గారు ఆ లోన్ ఏదో త్వరగా శాంక్షన్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటూ వర్క్ స్టార్ట్ చేస్తూ ఉండగా ఏమీ తినకపోవడంతో కళ్ళు తిరిగినట్టు అనిపించి 1 నిమిషం తల పట్టుకొని కూర్చొని తర్వాత అటెండర్తో కాఫీ తెప్పించుకొని తాగుతూ వర్క్ స్టార్ట్ చేసింది ఫాస్ట్గా. ఇంతలో తన ఫోన్కి ఏదో నోటిఫికేషన్ రావడం చూసి హాస్పిటల్ నుండేమో అనుకొని వెంటనే ఫోన్ తీసి చూడగా దానిలో వచ్చిన మెసేజ్కి కళ్ళు పెద్దవి చేసి చూసింది శౌర్య. దగ్గరికి వచ్చిన అయ్యర్ అతని ముందు ఒక ఫైల్తో పాటు కొన్ని పేపర్స్ కూడా పెడుతూ ఏంటివి అని తల తిప్పకుండానే అడిగిన అతనిని, సార్, మిస్ రూపాలికి లోన్ కావాలి సార్, వాటికి సంబంధించిన పేపర్స్ ఇవి అని చెప్పాడు చిన్నగా. వాట్, తనకి లోన్ కావాలా అని అరిచి వెంటనే తనకు లోన్ ఇవ్వడం కుదరదు అని చెప్పండి అంటూ కనీసం వాటిని కానీ ఆమె ఏ కారణంగా లోన్ కావాలి అంటుంది కానీ చూడను అని కూడా చూడకుండానే రిజెక్ట్ చేశాడు శౌర్య. ఇంకా ఉంది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.